మెగా9 టీవీ అగ్రికి స్వాగతం. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే మన సంకల్పం ఆశయం కన్నా తోటి రైతులు అనే నిరుత్సాహకరమైన మాటలు ఎక్కువ కృంగదీస్తాయి. అలాంటి మాటలు దాటుకొని ముందుకు కదిలారు ఆరుమల్ల సాంబిరెడ్డి గారు. గుంటూరు జిల్లా కుంచెనపల్లికి చెందిన ఆరుమల్ల సాంబిరెడ్డి తాను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ముఖ్యమంత్రులకు కూడా అందించిన ఘనత ఆయనది. తమ ఫార్మ్ వద్దకే వచ్చి అధికారులు, ఉద్యోగులు కూడా రోజువారీ కూరగాయలు, ఆకుకూరలను కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. మరి ఆరుమల్ల సాంబిరెడ్డి గారి కూరగాయల్లో అంత స్పెషల్ ఏంటో, అసలు ఆయన ఎక్కడ పంటను పండిస్తున్నారో, ఎలా పండిస్తున్నారో, ఆయన పొలంలో పండిన వాటికి అంత డిమాండ్ ఏంటో తెలుసుకుందాం రండి. నా పేరు ఆరుమల్ల సాంబిరెడ్డి. మాది కుంచెనపల్లి గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. నేను 1984 నుంచి నా డిగ్రీ పూర్తయిన తర్వాత నేను వ్యవసాయంలోకి వచ్చాను. 84 నుంచి 2010 వరకు మామూలు కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. 2010 నుంచి ఈ 14 సంవత్సరాలు, దాదాపుగా ఈ 15 సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చానండి. ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి రావడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ కెమికల్ ఫార్మింగ్లో వాడేటువంటి ఈ రసాయనాలు, పురుగుల మందులు, వీటితోటి ఈ భూమి పాడవడం, తర్వాత ఏంటంటే ప్రజల ఆరోగ్యం విషయంలో చూస్తే క్యాన్సర్ రోగులు పెరగటం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ సొసైటీకి మనం కూడా ఏదన్నా మన వంతు చేయాలనే ఉద్దేశంతో పాలేకర్ గారి కొన్ని మీటింగులుగా ఆయనతో వాటితో ఇన్స్పైర్ అయ్యి, అట్లానే మా ఫ్రెండ్స్ ఇట్లాంటి కొంతమంది వాళ్ళ సలహాలతోటి విజయరామ్ గారు, తర్వాత రైతునేస్తం వెంకటేశ్వరరావు, ఇట్లాంటి వాళ్ళ సహకారంతో ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి మారానండి. తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఏంటంటే ఇదో పెద్ద సవాలు. మొన్నటి వరకు కెమికల్స్కి అలవాటు పడిన పొలాలు న్యాచురల్ ఫార్మింగ్లో రావడానికి ఈ కన్వర్షన్ పీరియడ్ 3-4 ఇయర్స్ నా కన్వర్షన్కే సరిపోయిందండి. ఈ కన్వర్షన్లో ఏంటంటే ఈ రకరకాల సమస్యలు, మార్కెటింగ్, ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ మారంగానే ఇది న్యాచురల్ ఫార్మింగ్లో కెమికల్ ఆర్గానిక్ ఫుడ్ అవ్వదు. దానికి ఏంటంటే కొంత కన్వర్షన్ పీరియడ్ ఉంటుంది. నేలలో ఉండేటువంటి రసాయనాలన్నీ కూడా డిజాల్వ్ అయిపోయి నేల గుల్లబారటానికి కానీ, నేలలో ఆర్గానిక్ కార్బన్ పెరిగి అది దీనికి ఏంటంటే మన ఈ న్యాచురల్ ఫుడ్కి రావాలంటే 4 ఏళ్ళు పట్టిందండి. ఈ 4 ఏళ్ళు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. కానీ ఏంటంటే మనం ఏదో కొంచెం సస్టైనబుల్ అవ్వగలం కాబట్టి దాన్ని తట్టుకుని 4 సంవత్సరాల తర్వాత ఇది ఎట్లా పబ్లిక్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ ఒక పెద్ద సమస్య. ఈ సమస్యలో మేమేంటంటే మనం దీన్ని ఏదైనా మార్కెట్కి పంపిస్తే వాళ్ళు ఈ ఆర్గానిక్ అని గ్యారెంటీ ఏంటి, ఇది సేంద్రియ పద్ధతిలో పండించామని మా గ్యారెంటీ ఏంటి అనేది అడుగుతున్నారు. ఈ సమస్య పరిష్కారం ఏంటనేది 2-3 సంవత్సరాలు బాగా ఈ ఒడిదుడుకులు పడిన తర్వాత మనం ఏంటంటే మనం మిడిల్ మ్యాన్కి ఎందుకు ఇవ్వాలి, ఇది డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇస్తే బాగుంటుంది. కన్జ్యూమర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ తెలుసుకుని కన్జ్యూమర్కి ఇవ్వగలిగినప్పుడు తక్కువ రేటుకి వెళ్తుంది కన్జ్యూమర్కి కూడా అనే ఉద్దేశంతో కొంతమంది వినియోగదారులను సెలెక్ట్ చేసుకుని వాళ్ళని మా ఫామ్ దగ్గరికి తీసుకొచ్చేసి వాళ్ళకి మనం పండించే విధానం, ఈ రసాయన దాంట్లో పండించేదానికి దీనికి ఉన్నటువంటి తేడా మా పక్క పొలాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు వాడే మందులు ఇవన్నీ చూపెట్టి వీళ్ళని మార్చడం జరిగిందండి. ముందు అట్లా ఒక 10 మంది 20 మంది కస్టమర్లని మార్చుకున్న తర్వాత, వినియోగదారులను మార్చిన తర్వాత వాళ్ళే ఇంకా 10 మందికి చెప్పేసి ఇవాళ మా ఫామ్లోనే మేము అవుట్లెట్ ఏర్పాటు చేసుకుని గత 10 సంవత్సరాల నుంచి, దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ మా ఫామ్లోనే మా ప్రొడక్షన్ని అమ్ముకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. ఇదంతా ఏంటంటే ఒక సంఘటితంగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఒక రకం 2 రకాల ఉత్పత్తులు మనం తీసుకుని వస్తే అది మార్కెట్లోకి వెళ్ళడం కష్టం అవుతుంది. అదే 10 రకాలు అంటే కనీసం మన కిచెన్లో సరిపడా కొన్ని రకాల కూరగాయలు కానీ, అంటే మేజర్ ఏంటంటే మన ఆహారంలో ఆకుకూరల అభివృద్ధి ఎక్కువగా ఉంది. నేను ఏంటంటే దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి ఆకుకూరలు అన్ని రకాలు పండేటట్టుగా ముందు ప్లాన్ చేస్తున్నానండి. దాని తర్వాత ముఖ్యమైన కూరగాయలు మనకు కావాల్సినవి, మనకేంటంటే మనకి సీజనల్గా ఇక్కడ మనకి ఏ అయితే పండుతాయో అది కొద్ది పొలంలో అంటే 15-20 సెంట్ల ఏరియాల్లో దాన్ని పండించి దాన్ని బ్యాచ్లుగా కంటిన్యూగా ఉండేట్టుగా చూసి, ఏదైనా కూడా ఏంటంటే మనం ఎక్కడ నివసిస్తున్నామో మన దగ్గర పండే పంటలను తింటేనే బాగుంటుంది. అది ఎక్కడో చలి ప్రదేశాల్లో ఊటీలోనో లేకపోతే ఎక్కడ
దూరంలో ఎక్కడో పండినవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుని ఇతర దేశాల్లో పండిన వాటిని ఇంపోర్ట్ చేసుకుని తినే కంటే కూడా మన దగ్గర పండేటువంటి ముఖ్య ఈ కూరగాయలు కానివ్వండి, ఈ పండ్లు కానివ్వండి, అవి తింటే ఏంటంటే మనకు ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో మనకు న్యాచురల్గా మనకు దగ్గరలో పండే ఏంటంటే అరటి, బొప్పాయి, జామ, ఈ 3 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకున్నామండి. ఆకుకూరల్లో దాదాపుగా 10 రకాల ఆకుకూరలను సెలెక్ట్ చేసుకుని ఆకుకూరలు పండిస్తున్నాము. అట్లా కూరగాయలు వచ్చేసరికి సొర, వంగ, పొట్ల, కాకర, బీర, దొండ, పచ్చిమిర్చి, సీజన్లో టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, కీర ఇట్లాంటివి పండించుకుంటా ఈ తర్వాత ఈ దుంప జాతులు ఏంటంటే కంద ఇట్లాంటివి ఇవన్నీ పండించి మార్కెటింగ్ చేయడానికి ఇక్కడ మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా పసుపు మేము కొంత ఏరియాలో పసుపు వేసుకుని దాన్ని పౌడర్గా చేసి మా వినియోగదారులందరికీ కూడా చేసుకున్నాము. ఈ 10 సంవత్సరాల కృషి వలన కొంతమంది వినియోగదారులు పెరిగారండి. ఇప్పుడు దాదాపుగా మాకు 1200 నుంచి 1500 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. వాళ్ళలో 250 మంది డాక్టర్లు ఉన్నారండి. ఒక 50-60 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అట్లానే ఈ సెక్రటరియట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఈ హైకోర్టు లాయర్స్, జడ్జెస్ కానివ్వండి, ఈ సామాన్య ఈ మామూలుగా మా దగ్గర ఏంటంటే ప్రైస్ విషయానికి వచ్చేసరికి మామూలుగా రసాయన పద్ధతిలో పండించే కూరగాయలతో సమానంగా ఉంటాయండి. పెద్ద ఎక్కువ రేటుగా మేము ఎక్కువగా అమ్మదలుచుకోలేదు. అంటే సామాన్య మానవుడు కూడా తినాలి. ఏంటంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఒక ఆటో తోలుకునే డ్రైవర్ దగ్గర నుంచి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వచ్చి కొనుక్కునే విధంగా ఒక 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కూరగాయలు ధర నిర్ణయించి ఆ ధరకి అందరికీ సప్లై చేయాలనే ఉద్దేశంతో మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వినియోగదారుడే తీసుకెళ్తున్నాడు కాబట్టి మనకి గిట్టుబాటు అవుతుంది. వినియోగదారుడికి కూడా తక్కువ ధరకి వస్తున్నాయి కాబట్టి చాలా తృప్తిగా ఉన్నారు. ఇవాళ ఏంటంటే మేము పండించిన పంట మాకు చాలటం లేదండి. ఇది మా వినియోగదారులకు సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ ధర పండించాలంటే ఈ లేబర్ ప్రాబ్లం ఇవన్నీ వల్ల మేము ఏరియా పెంచలేకపోతున్నాము. ఇట్లానే ఇంకొంతమంది రైతులు ఎవరైనా సంఘటితంగా ఈ ఎటు డైవర్షన్ లేకుండా చక్కగా ఈ పద్ధతిలో చేయగలిగే రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ కూడా నేను తీసుకుని మార్కెటింగ్ చేసి పెట్టగలనని చెప్తున్నాను. ఇట్లా అప్పటికే ఆల్రెడీ ఒక 5-6 మంది రైతులతోటి మేము అట్లా చేస్తున్నాము. ఒక వరి పండించే రైతుల్ని ఒక 2-3 మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళతోటి మేము మానిటరింగ్ చేసుకుంటా ఈ పద్ధతిలో వాళ్ళు పండించే బియ్యాన్ని అన్నింటిని కూడా మేము అతను మార్కెట్ చేసి పెడతాము. అట్లానే విజయనగరం జిల్లాలో ఒక ఫార్మర్ని పట్టుకుని బెల్లం తయారు చేస్తుంటే ఆ బెల్లం తీసుకొచ్చేసి మేము మార్కెటింగ్ చేసి ఇక్కడ వినియోగదారులకి ఏంటంటే అన్నీ లభ్యమయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రైతు సహాయం చేసినట్టు ఉంటుంది. ఈ వినియోగదారుడికి కూడా అన్నీ ఒక చోట దొరుకుతూ ఉంటే తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మా ఫామ్లోనే అవుట్లెట్ ఏర్పాటు చేసి ఇస్తున్నాం. ఈ భూమిని కెమికల్ ఫార్మింగ్ నుంచి ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి మార్చాలంటే అది కొంత టైం తీసుకుంటుందండి. చిన్న రైతులు ఏంటంటే ఈ ల్యాకింగ్ పీరియడ్లో ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి ఆదాయం లేకుండా దీన్ని భూమిని మార్చడం ఇట్లా చేయాలంటే దానికోసం ఏంటంటే ఈ వ్యవస్థలో ఏంటంటే చిన్న ఫార్మర్లు ఈ న్యాచురల్ ఫార్మింగ్లో తట్టుకోలేరు. వాళ్ళు ఏదన్నా గ్రూప్గా ఫామ్ అయ్యి 10 మంది రైతులు కలిసి తల పంట పండించేసి దాన్ని టోటల్గా మార్కెటింగ్ చేసుకోగలిగినప్పుడే ఈ వ్యవసాయం అనుకూలంగా ఉంటుంది. ఈ పెద్ద ఫార్మర్ అనుకోండి తను సస్టైన్ కాగలడు. ఏదైనా కొంత లాస్ వచ్చినా కూడా దాన్ని తట్టుకుని చేయగలడు. దీన్ని అసలు ఎట్లా అంటే ఇంతకుముందు ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ చేసిన దాంట్లో ఆ భూమిలో ఈ రసాయనాలు అంటే ఉదాహరణ నత్రజని % కానివ్వండి, ఫాస్ఫరస్లు కానివ్వండి, పొటాషియాలు కానివ్వండి చాలా నిల్వలు ఉంటున్నాయి. రైతు విచక్షణ రహితంగా తనకి తెలియక ఎక్కువగా వాడేసి అవన్నీ ఏంటంటే భూమిలో నిక్షిప్తమై ఉంటున్నాయి. ఇవన్నీ కూడా బయటికి పోవాలంటే ఒక 2-3 సంవత్సరాలు కనీసం పడుతుంది. వీళ్ళు వాడినటువంటి గడ్డి మందులు కానివ్వండి ఇది మేజర్ వాళ్ళు ఏంటంటే భూమికి హానికరమైంది వీడ్ సైడ్ అండి. వీడ్ సైడ్ ఈ కూలీల కొలత వలన ఈ గడ్డి తీయించలేక కంప్లీట్గా కెమికల్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. ఈ కెమికల్స్లో ఈ వీడ్ సైడ్లో ముఖ్యమైనది గ్లైసిఫేట్ అని. దీనివల్లనే వాళ్ళ క్యాన్సర్ రోగులు ఇంత విపరీతంగా పెరిగిపోతున్నారు. ఈ ఇతర దేశాల్లో చాలా కంట్రీస్లో ఈ వీడ్ సైడ్ని ఈ గ్లైసిఫేట్ అనే దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. మన రాష్ట్రంలో మన దేశంలో కూడా బ్యాన్ అంటున్నారే కానీ పక్కదారుల్లో అది బాగా దొరుకుతూనే ఉంది. దాన్ని ఇంకా వాడుతూనే ఉన్నారు. అది ఆపేంత వరకు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది సాధ్యం కాదు.
యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తున్నారు. అంటే ప్రతి వాళ్ళు ఏమంటుంటారంటే జీరో బడ్జెట్ అయినప్పుడు అంత ధరలకు ఎందుకు అమ్మాలి అని చెప్పేసి అనేది వినియోగదారుల్లో ఒక ప్రశ్న. ఉదాహరణకి ఏంటంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్లోది 3 times ఎక్కువ అమ్మినా కూడా తప్పులేదు, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా అయితే. ఏంటంటే దీంట్లో ఏంటంటే ఈల్డింగ్ తక్కువ వస్తుంది. ఉదాహరణకి రైస్లో తీసుకుంటే కెమికల్ ఫార్మింగ్లో చేసే రైస్లో 40 బస్తాలు దిగుబడి వస్తుంది. అదే న్యాచురల్ ఫార్మింగ్లో చేసేది 20 నుంచి 27 బస్తాలు మ్యాక్సిమం వస్తుంది. అంతకంటే ఎక్కువ వచ్చింది అంటే అతను ఆ పద్ధతిలో చేసినట్టుగా మనం తీసుకోకూడదు. దాన్ని 27 బస్తాలు మ్యాక్సిమం ప్రొడక్షన్. దీనికి ఏంటంటే ఈ రసాయనిక వ్యవసాయం కన్నా ఈ సేంద్రీయ వ్యవసాయంకి ఉన్న తేడా మెయిన్ దీంట్లో ఏంటంటే ఖర్చులు తక్కువ అనుకుంటారు, కానీ ఖర్చులు దీంట్లో తక్కువ కాదు, చాలా ఎక్కువ. ఏంటంటే కలుపు అనేది మన దేశంలోనే అది ముఖ్యమైన సమస్య. ఈ సమస్య ఏంటంటే ఇవాళ లేబర్ కాస్ట్ ఎక్కువ అవడం వలన దాని సమస్య ఎక్కువైపోయింది. దీన్ని ఏంటంటే మేజర్ ఎట్లాగా తగ్గించుకోవాలి అంటే ఇంటర్ కల్టివేషన్ ద్వారా, మనుషులతో తీయించుకోవడం ద్వారా, ఈ 2 పద్ధతులు. దీనికి ఈ 2 పద్ధతులను అవలంబించి మేము తీసుకున్నప్పుడు మన ఖర్చు అనేది కెమికల్ ఫార్మింగ్లోకి దీంట్లోకి ఈ గడ్డి కలుపు తీయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మనుషులు ఒక ఎకరా ఏరియాలో మనుషులు తీయడానికి 3,000 ఖర్చు అయితే 300 రూపాయల కెమికల్ తోటి ఆ ఎకరంలో కలుపు పోతుంది. అందువలన రైతులు ఏంటంటే ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు ఎక్కువ రావటం లేదు. తర్వాత ఏంటంటే ఈ బయట ఉన్న అపోహల వలన ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఖర్చు లేకుండా వ్యవసాయంలో వస్తున్నప్పుడు వీళ్ళు ఎంత రేటుకి ఎందుకు అమ్మాలనేది ఒక అపోహగా ఉంది. దీన్ని ఏంటంటే ఏదైనా కూడా ప్రాక్టికల్గా చూస్తే కానీ ఏ వినియోగదారుడికి కూడా అర్థం కాదు. అందువల్లనే మేము ఇక్కడ ఫామ్లోనే స్టోర్ పెట్టడానికి కూడా ఇదో కారణం. ప్రతి వినియోగదారుడు వచ్చేసి పొలంలోకి వచ్చి చూస్తే ఖర్చు వలన ఆ పంటకి అయ్యే ఖర్చులు కానివ్వండి, అది ఏ విధంగా చేస్తున్నారని కానివ్వండి. ఒకళ్ళు ఏమనుకుంటారంటే కూరగాయల 10 రూపాయలకు వస్తుంది, 10 రూపాయలు వస్తుంటే ఆ రైతుకి అసలు ఏమొస్తుంది అనేది, రైతు అనేది వాడు నిలబడాలంటే వినియోగదారులకు కూడా ఆ బాధ అనేది తెలియాలి. వాళ్ళు టమాటా 200 అమ్ముతుందని చెప్పేసి తెగ బాధపడిపోతున్నారు. కానీ ఇక రాబోయే రోజుల్లో ఇది ఎక్కువ రోజులు కూడా లేదు, 3-4 సంవత్సరాల్లో ప్రతి కూరగాయ కూడా 100 నుంచి 200 రూపాయలు అమ్ముతుంది. దానికి వినియోగదారులందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే. ఎందుకంటే రైతును పోగొట్టుకుంటున్నారు. రైతును పోగొట్టుకున్నప్పుడు జరిగేది అదే. ఇంకా ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిద్దో అప్పుడు అది కన్జ్యూమబిలిటీ ఎక్కువైనప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది, కాబట్టి వాళ్ళ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు మీ పంటలో సరే ఈ కలుపు నివారించడానికి ఏం వాడుతున్నారు? ఇంటర్ కల్టివేషన్ అన్నారు, ఒకసారి అదేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఈ కలుపు నివారణ కోసం మేము ఏం చేస్తామంటే స్పేసింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్గా పెట్టుకుంటాం. బయట వేసే విధానంలో అలా కాకుండా మాకేంటంటే మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి పైపాట్లు చేసుకోవడానికి కానివ్వండి, మేము ఈ మినీ ట్రాక్టర్స్, పవర్ టిల్లర్స్, తర్వాత ఏంటంటే హ్యాండ్ చేతితో పనిచేసేటువంటి చిన్న చిన్న గొర్రులు, గుంటకలు లాంటి వాటితోటి 50% మేము పోగొట్టుకుంటాం. రిమైనింగ్ 50% మాన్యువల్గా తీయించుకోవాల్సిందే. దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడటానికి అవకాశాలు లేవు. కాబట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్ సరికి మీరు ఏం వాడతారు సార్? మేము సేంద్రీయ ఫస్ట్ అసలు పొలం వేయటానికి ముందేం వాడతారు? ఇప్పుడు దీంట్లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ సుభాష్ పాలేకర్ విధానం ఒకటి, తర్వాత ఈ మామూలుగా ఈ వెంకటరెడ్డి గారి మెథడ్ అని ఒకటి, ఇట్లా రకరకాలుగా చాలా మెథడ్లు ఉన్నాయి. ఇదేంటంటే ఏ ఒక్క సిద్ధాంతం ప్రకారం పోవటానికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సిద్ధాంతం అప్లికబుల్ అవుతుంది. ఏంటంటే మనం ఇక్కడ మన ప్రాక్టికాలిటీలో మనకి ఏది ఇది ఉందనేది రైతు అనుభవాన్ని బట్టి దీన్ని బట్టి మార్పు చేసుకుని వెళ్ళాల్సిందే. ఏంటంటే కంప్లీట్గా సుభాష్ పాలేకర్ విధానంలో వెళ్ళడానికి ఏమన్నా ఈ ఆకుకూరలు ఇట్లాంటి వాటిలోనే ఏమన్నా ఈ మల్చింగు ఇట్లాంటివి, కలుపు వదిలేయటం ఇట్లాంటివి సాధ్యం కావు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా సుభాష్ పాలేకర్ గారు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి ఆయన జొన్న, కంది, ఇట్లాంటి గోధుమ ఇట్లాంటి వాటి మీద ఆయన ప్రాక్టీస్ చేసి ఆయన సబ్జెక్ట్ చెప్తున్నారు. బట్ దాంట్లో 100% తప్పు లేదు. బట్ ఏంటంటే మనకి ఇట్లాంటి వాటి వచ్చేసరికి కొన్ని ఆయన పద్ధతులను సడలించి మన పద్ధతిలో ఇట్లా మాన్యువల్గా తీయించుకోవడం ఇట్లాంటివి మనం చేసుకోవాల్సిందే. దీంట్లో ఈ ఆకుకూరలు వీటిలో ఆ విధానాలు పనికిరావు. మల్చింగ్ అనేది భూమిని దున్నకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ భూమిని దున్నకూడకుండా ఉండటం అనేది ఈ కూరగాయల వ్యవసాయంలో సాధ్యం కాదు.
ఇంటర్ కల్టివేషన్ చేసుకోకుండా తర్వాత క్రాప్ అయిపోగానే మళ్ళీ దున్ని క్రాప్ పెట్టుకోవడం ఇట్లాంటివి ఏంటంటే దీంట్లో సాధ్యం కాదు. అందువలన ఆ విధానాలని ఫాలో అవుతూ ఈ జీవామృతం కానివ్వండి, ఘనజీవామృతం కానివ్వండి, ఈ కషాయాలు వీటితోటే మేజర్ పార్ట్ ఏంటంటే చేసేది సుభాష్ పాలేకర్ గారు. కొన్ని ఇవి మాత్రం కొన్ని మేము ఆ విధానంలో పోలేకపోతున్నాం. ఈ మల్చింగ్ ఇట్లాంటివి చేయలేకపోతున్నాం. కొన్ని రైట్ ఆకుకూరల వరకు అలాంటివి వెళ్తారు, మిగతా మొక్కలు ఇప్పుడు వచ్చేసరికి మీరు అక్కడ చూశారు కదా జామ ఇట్లాంటి వాటిల్లో మల్చింగ్ విధానం బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే 5 లేయర్ మెథడ్ అనేది ఇక్కడ చేయలేకపోతున్నాము. 5 లేయర్ మెథడ్ అనేది ఏంటంటే అది ఫిక్స్డ్ మెథడ్. అదేంటంటే ఒక పళ్ళ చెట్టు అట్లాంటిది వేస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏంటంటే మనకున్న తక్కువ భూమిలో ఆ 5 లేయర్ మెథడ్కి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఒక రైతు ఆయన ఒక పంట వేసి ఆ పంటకి సంబంధించిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఆయన సంపాదించాలంటే ఎన్ని ఎకరాల్లో పొలం వేసుకోవాలి సార్? ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మల్టీ క్రాప్ కాబట్టి సీజనల్ ఫ్రూట్గా మీరు వేస్తున్నారు. అదే కొంతమంది రైతులకు వచ్చేసరికి ఎకరన్నర కొంచెం తక్కువలో ఉంటారు, వాళ్ళు ఏం చేయొచ్చు అని. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే క్రాపింగ్ ప్యాటర్న్ మెయిన్ ఏంటంటే రైతు నిలబడటానికి మెయిన్ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ముఖ్యమైనది. ఏ పంట ఏ పొలంలో ఏ పంట వేసుకోవాలనేది మెయిన్ ముఖ్యమైనది. రైతు సస్టైన్ అవ్వాలంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ పంటల్లో చాలా రకాలు ఉన్నాయి. కూరగాయల్లో 30 రోజులకి ఆదాయం వచ్చేవి ఉన్నాయి, 60 రోజులకి ఆదాయం వచ్చేవి ఉన్నాయి, 90 రోజులకి ఆదాయం వచ్చేవి ఉన్నాయి. అట్లానే ఈ లాంగ్ టర్మ్ క్రాప్స్ వచ్చేసరికి మిర్చి, పసుపు ఇట్లాంటివి కూడా 9 నెలల నుంచి 10 నెలలు, అది ఇట్లాంటిది ఏమన్నా సంవత్సరానికి, మిగతా ఫ్రూట్స్ ఏంటంటే ఇయర్లీ వన్స్ వచ్చాయి. ఇట్లాంటివి రకరకాలు ఉన్నాయి. రైతు ఏంటంటే ఇవాళ నుంచి సంవత్సరం దాకా ఖర్చులు చిన్న రైతులు అంటే 1-2 ఎకరాలు ఉన్న రైతులు ఇవాళ నుంచి సంవత్సరం అయ్యే వరకు కూడా పెట్టుబడికి ఈ ఖర్చులకి వీటికి భరించలేడు. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న రైతులు సస్టైనబుల్ అగ్రికల్చర్ నేర్చుకోవాలి. ఎట్లా ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు 30 రోజుల్లో వస్తాయి. ఆకుకూరలు కొంత భాగం వేసుకుని కొంత భాగం కూరగాయలు ఈ 30 రోజుల్లో వచ్చే వాటిని మెయిన్ ఇన్కమ్గా తీసుకోవచ్చు. తర్వాత ఏంటి 60 రోజులకు వస్తాయి. తర్వాత కొన్ని రకాల కూరగాయలు 60 రోజులకు వచ్చేసుకుంటాడు. ఈ 30 రోజులు వచ్చినాయి 2 పంటలు వస్తూ ఉంటాయి. దీన్ని ఏంటంటే క్రాప్ చేంజింగ్ అంటే ఈ సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యమైన భాగం ఏంటంటే క్రాప్ చేంజింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఆకుకూరలు వేసిన దాంట్లో కూరగాయలు వేసిన దాంట్లో ఆకుకూరలు ఈ 2 ఒక సంవత్సరం వేసిన తర్వాత లాంగ్ టర్మ్ క్రాప్స్ పసుపు, కంద ఇట్లాంటివి ఎక్కువ రోజులు ఉండే పంటలు ఒకసారి అట్లా మార్చుకుంటూ ఉంటే భూమి కూడా దాన్ని మనకి కోఆపరేట్ చేస్తుంది. ఈ పంటలు కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న రైతులు ఏంటంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ చేయాలి అని అంటే అన్ని రకాల పంటలు వేయాలి. ఒకే చోట 4-5 రకాల పంటలు వేసినప్పుడు ఏంటంటే రైతు నిలబడగలరు. ఒకే రకం వేసినప్పుడు మార్కెటింగ్ సమస్యలు రావచ్చు, లేకపోతే క్లైమేటిక్ కండిషన్స్ వాతావరణ సమస్యలు రావచ్చు. దీనివల్ల లాస్ పోతే మొత్తం ఒకేసారి లాస్ పోతాడు, 2వ సంవత్సరం వ్యవసాయం చేయలేడు. ఇప్పుడు 5-6 పంటలు వేసినప్పుడు ఏమవుతాయంటే దీంట్లో కనీసం 2 పంటలు పాడైపోయినా కూడా 3 పంటలలో తీసుకుని రైతు నిలబడగలడు. తర్వాత ఏంటంటే ఈ రైతు ఏంటంటే డైరెక్ట్గా కన్జ్యూమర్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ రైతు అయినా కూడా సస్టైన్ అవుతాడు. ఈ మిడిల్ మ్యాన్కి మనం అమ్మినప్పుడు వాళ్ళ కమిషన్లు తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయి మధ్యలో దళారీలు బాగుపడుతున్నారు కానీ రైతు బాగుపడలేకపోతున్నాడు. రైతు 10 రూపాయలు తీసుకెళ్ళి కూరగాయ మార్కెట్లో అమ్ముతుంటే దళారీ తీసుకెళ్ళి వినియోగదారుడికి 40 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నాడు. అదే 50 రూపాయలు రైతుకు రాగలిగిన రోజు రైతు నిలబడతాడు. ఇవాళ ఏంటంటే సొసైటీలో రైతుని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇది వచ్చే జనరేషన్లో 4-5 సంవత్సరాల్లోనే దీని బాధ ఏంటో చూస్తారు. అప్పుడు కావాలంటే రైతు దొరకడు. ఈ ఉండ జనరేషన్లో మీరు చూడండి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్ప వ్యవసాయం అనేది ఎవరు చేయట్లేదు. అది దాన్ని ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లు దాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు, చూడట్లేదు. దాని గురించి వినియోగదారులు చూడట్లేదు. వాళ్ళు ఎక్కడో చోట మనం డబ్బులు పెడితే వస్తాయి అనుకుంటున్నారు. మన కరోనా టైంలో రైతు తను ఇండిపెండెంట్గా వ్యవసాయం చేయగలిగి ఆ రోజుల్లో కూడా కూరగాయలు ఇవ్వగలిగాడు. మిగతా వృత్తుల వాళ్ళలాగా రైతు కూడా ఇంట్లో పడుకుని ఉంటే ఏం తినేవాళ్ళు చెప్పండి? కూరగాయలు, రైసు ఇవన్నీ లేకపోతే ఏం తినేవారు? 2 సంవత్సరాలు లాక్డౌన్ వచ్చింది. రైతు కూడా లాక్డౌన్ చేసి ఇంట్లో పడుకుంటే మీకులాగా ఏం తినగలిగేవాళ్ళు? ఈ సొసైటీ ఇది ఒకటి గుర్తుపెట్టుకుని రైతుని ప్రోత్సహించి నిలబెట్టుకోగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్కి ఫుడ్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అమెరికాలో లాగా ఫుడ్ సంక్షోభాలు ఇట్లాంటివి అన్నీ వస్తాయండి.
వీటికి తెగుళ్ళు వస్తాయా సార్? ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో కెమికల్ ఫార్మింగ్ అంటే ఆ మందులు ఈ మందులు చల్లుతారు కాబట్టి లైక్ ఇప్పుడు పురుగు తినాల్సిన పెట్ట రాదు, అలాగే లోపల ఉండాల్సిన ఎప్సోమ్స్ ఉండవు కెమికల్. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్లో అంటే ఏం చల్లగట్టు అన్నీ ఉంటాయి కదా, తెగుళ్ళు వస్తాయా వీటికి కూరగాయ మొక్కలకి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ తెగుళ్ళు ఆకుకూరలో వచ్చరికి మెయిన్ ఏం వస్తాయి సార్? నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సేంద్రియ పద్ధతిలో చేసేదానికి తెగుళ్ళు రావు అనుకుంటారు. సార్ వాకింగ్ చేసుకుంటూ తీసుకున్నాం సార్. మీకు కెమెరా ఎట్ట మూవ్ అయింది? మాకు పర్లేదు, ఇబ్బంది లేదు సార్. అంటే కొంచెం బాగుంటుంది వాకింగ్ చేసుకుంటే, ఆకుకూరలో ఇది కదా. ఏముందిలేబ్బా, సరే ఓకే సార్, పర్లేదు. సబ్జెక్ట్ వెళ్తే చాలు, మీరు విజువల్స్ చూపెట్టుకోవచ్చు, యాడ్ visuals చేసుకుంటారు కదా. అదే మీకేమన్నా కొంచెం అన్కంఫర్టబుల్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కెమికల్ ఫార్మింగ్లో గాను న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న తేడా ఏంటంటే ఈ పెస్ట్ రాదనుకుంటారు. పెస్ట్ రాకుండా ఉండదండి. పెస్ట్ రాకుండా ఉండడానికి సాయిల్కి ఏంటంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సాయిల్కి ఇప్పుడు మనకి ఏంటంటే కరోనా టైంలో ఇమ్యూనిటీ ఉన్నవాడికి కరోనా అటాక్ కాలేదు ఇట్లా అనుకుంటాం కదా, అట్లానే సాయిల్కి కూడా ఇమ్యూనిటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఈ ఆర్గానిక్ కార్బన్ శాతం ఎప్పుడైతే పెరుగుద్దో ఆటోమేటిక్గా పెస్ట్ కూడా దానికి అది రెసిస్టెన్స్లా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా దాన్ని ఏం చేయలేదు ఆ వాతావరణంలో పెరిగిన మొక్కని. అదే మనం యూరియాలు ఈ కెమికల్స్ వేసి పెంచిన వాటికి ఆ మెత్తదనంగా పెరిగి దానికి పురుగు తొందరగా అటాక్ అవుతుంది. తర్వాత ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ చేసే దానిలోకి ఈ బర్డ్స్ కానివ్వండి, తర్వాత ఈ పాలినేషన్ కోసం బటర్ఫ్లైస్, ఈ హనీ బీస్ ఇవన్నీ కూడా రావు. ఎందుకంటే అవి వచ్చినాయంటే వీటి స్ప్రే చేసిన తర్వాత ఆ పువ్వుల మీద అవి వాలినాయి అంటే అవి తిని చచ్చిపోతున్నాయి. ఆ జనరేషన్లు కూడా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు దానివల్లనే ఇప్పుడు పాలినేషన్ ఈ హనీ బీస్ లేకపోవటం వల్ల 30% ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మనం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే దాంట్లో ఇప్పుడుకి కొంతవరకు బర్డ్స్ తిరుగుతూ ఉంటాయి, తిరిగినా కూడా అవేమీ వాటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే దీంట్లోనూ వస్తుంది, కెమికల్ ఫార్మింగ్లో లాగా దీంట్లోనూ పురుగులు వస్తూ ఉంటాయి. దాన్ని ఏంటంటే కొన్ని న్యాచురల్ మెథడ్స్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఆ న్యాచురల్ మెథడ్స్ ఏంటంటే ఈ కషాయాలు స్ప్రే చేయటం వలన అవి గుడ్లు దశలో ఉన్నప్పుడే ఆ పురుగులు నాశనం అవుతుంటాయి. అట్లానే ట్రాప్స్, ఫెరమోన్ ట్రాప్స్, లైట్ ట్రాప్స్, సోలార్ ట్రాప్స్ ఇవన్నీ కూడా వాడతా కొంత అట్లా కంట్రోల్ చేసుకుంటాం. మేజర్ 50 to 70% వరకు ఈ ట్రాపింగ్ విధానంలోనే వాటిని ఎర్లీ స్టేజ్లోనే దాన్ని తగ్గించుకుంటాం. ఇంకేదన్నా వచ్చినాయి అనుకోండి, దానికి మా విధానంలో ఉండేటువంటి కషాయాలు ఉన్నాయి, వేప కషాయం, ఈ దశపర్ణి కషాయం ఇట్లాంటివి వాడుకుని ఇది చేస్తుంటాం. ఛాలెంజింగ్ అని ఏంటంటే ప్రతి పంట ఛాలెంజింగే, కానీ ఏంటంటే మేము వాటిని ఓవర్కమ్ చేసుకుని ఇప్పుడు చెప్పంటారా, ఉదాహరణకి కొన్ని పంటలు మన ఏరియాలో పండవు అనుకుంటారు. అదేంటంటే అది సీజన్ని, అంటే మన క్లైమేటిక్ కండిషన్స్ని ఈ సీజన్ని మనం చూసుకుని దాన్ని పండించాలనుకుంటే ఏ పంటనైనా కూడా పండించవచ్చు ఇక్కడ. అంటే కంప్లీట్గా కోల్డ్ వెదర్లో పండాల్సినవి కాకుండా ఇప్పుడు మనకు ఉదాహరణకి బ్రకోలీ, రెడ్ క్యాబేజీ, లెట్యూస్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ బెంగళూరులో ఈ క్లైమేట్లో పండుద్దని చెప్పేసి అని అనుకుంటారు. బట్ అట్లాంటి వాటిని కూడా మేము ఒక 2-3 years నుంచి మేము ప్రాక్టీస్ చేసి మేము పండిస్తున్నాం ఇక్కడ. అది ఇప్పుడు ఏంటంటే ఈ బ్రకోలీ, రెడ్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ మన క్లైమేట్ని బట్టి అక్టోబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు పండుతాయి. వాటిని ఆ 6 నెలలు మనం పండించుకోవచ్చు ఇక్కడ. వాటికి ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఇప్పుడు బ్రోకోలీ అన్నారు, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మేము వినియోగదారుడికి కన్విన్సింగ్ మెథడ్లో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మా దగ్గర పెద్ద రేట్లో ఉండే వాళ్ళ మార్కెట్లో 200 నుంచి 250 రూపాయలు ఉంటాం బ్రకోలీ. మేము 100 రూపాయలకే కన్జ్యూమర్కి అలవాటు చేసాం. అట్లా మేము తక్కువ ప్రైస్కి కూడా ఇస్తున్నాం. మార్కెట్ ప్రైస్ తోటి మాకు సంబంధం లేకుండా మాది ఒక ఫిక్స్డ్ ప్రైస్గా ఫిక్స్ చేసుకుని మా బయట మార్కెట్ కంటే ఎక్కువ లేకుండా మేము ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ఈ ఫార్మర్స్ సరే కొన్ని ఉంటాయి, అంటే లైక్ ఇప్పుడు క్యారెట్ ఉందనుకోండి, కొన్ని కంపెనీస్ వచ్చి ఆ పంటను ముందే బుక్ చేసుకుని దాన్ని క్రీమ్స్లో వాడతారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది క్యారెట్ అని కదా, మామూలుగా ఇలాగ మనం తినే పదార్థాలు మనకి మనిషికే సరిపోకపోతే ఇలాగ వాళ్ళు కాస్మెటిక్స్లో కానీ వాటిలో వాడతారు. అది ఇదంతా కూడా ఏంటంటే మార్కెటింగ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. రైతు డబ్బు కావాలి, ఆ కంపెనీలో ఎక్కువ ఇస్తాడు, అట్లా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మింట్ ఉంది, పుదీనా. ఆ పుదీనా ఏంటంటే ఈ
ఆయిల్ తీయడానికి వాడుతున్నారు. వాడు కంపెనీ వాడు ఎక్కువ ప్రైస్ ఇస్తున్నాడు. అట్లా కొంతమంది అమ్మేసుకుంటున్నారు. అంటే మన ఫుడ్కి ఇది రావడానికి కొన్ని పంటలకి అసలు సరైన గిట్టుబాటు ధర రానప్పుడు ఇంకా రేట్ రావట్లేదు అనడానికి అట్లా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటేనే మా రైతుకి రేటు కూడా వస్తుంది, రైతు నిలబడతాడు. కానీ ఇందాక మీరే అన్నారు మనకి వచ్చే ప్రొడక్షనే 30% తగ్గిపోయింది అని. మరి ఆల్రెడీ 30% ప్రొడక్షన్ తగ్గితే ఇందులో ఎంత లేకుండా 20% మనకి ఇండస్ట్రీ వైజ్ వెళ్ళింది అనుకోండి, మరి మిగతా 50 ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్ ఆపారు. మొన్నటి వరకు రైస్ ఎక్కువైపోయి రోడ్ల మీద పోసి కొనేవాళ్ళు లేడని చెప్పాను అన్నారు. అప్పుడు ఆ ఎక్స్పోర్ట్ ఆపేసి ఎందుకు ఆపారు? మనకు చాలదేమోనని ఆపారు. ఇప్పుడు వచ్చే సంవత్సరాల్లో కూడా జరిగేది ఇదే. ప్రొడక్షన్ తగ్గిపోతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ ఇవ్వలేదంటే కొన్ని మరి మనం దిగుమతి చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి కదా అక్కడ నుంచి, అవి ప్రాబ్లం అవుతాయి కదా. అందుకని ఇచ్చే దేశాలకు ఇవ్వాలి ఎక్స్పోర్ట్. దానికి తగ్గట్టుగా ఏంటంటే గవర్నమెంట్లో ప్లానింగ్ చేసుకోవాలి. ఒకే రైతు ఏంటంటే ఇప్పుడు టమాటాలు 200 పండుతున్నాయి, ఇంకొక నెల రోజులు ఆగండి, నెల రోజులు ఆగితే 2 రూపాయలకు వస్తాయి మళ్ళీ. ఎందుకు? రెగ్యులేషన్ లేదు, క్రాపింగ్ మీద రెగ్యులేషన్ లేదు. గవర్నమెంట్ ఏంటంటే ఇది రిస్ట్రిక్షన్ చేసి ఏరియా వైజ్గా క్రాప్ రెగ్యులేషన్ చేయందే ఏ పంటకి సరైన ధర రాదు. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు పండించాల్సిన ఏరియాల్లో అది పండే ఏరియాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి పండించాలి, వాళ్ళకి ఏరియా ఇవ్వాలి. మీరు ఈ ఏరియా వేసుకోండి, దీన్ని ఇంతలోదే మార్కెటింగ్ చేసుకోవాలి అనే రిస్ట్రిక్షన్ ఇచ్చి కండిషన్ పెట్టినప్పుడు ప్యాడీ ఎక్కువ వేయకుండా ఉంటాడు, కూరగాయలు ఎక్కువ వేయకుండా ఉంటారు. రేట్లు అనేవి ఏంటంటే ఒక ఫిక్స్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఆ 2 రూపాయలు ఉన్న రోజున ఏమన్నా రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, 200 రూపాయలు ఉన్నప్పుడు ఏమన్నా కన్జ్యూమర్ రోడ్డు ఎక్కుతున్నాడు. ఈ రెండింటిని ఓవర్కమ్ చేయాలంటే ఆ గవర్నమెంట్ పాలసీ తీసుకురావాలి దానికి. ఇప్పుడు రైతుని ఏంటంటే రెగ్యులేట్ చేసి ఇప్పుడు 1000 ఎకరాల్లో పండించే వ్యవసాయం 800 ఎకరాలది మనకు సరిపోతుంది. కొంత రిజర్వ్గా పెట్టుకుని 1000 ఎకరాల్లోనే రెగ్యులేట్ చేయాలి. దాన్ని 1500 ఎకరాల్లో పండిస్తున్నప్పుడు 500 ఎకరాలు ఆపగలిగినప్పుడు ప్రొడక్షన్ కంట్రోల్ అవుతుంది. రెగ్యులేట్ చేయాలంటున్నారు సార్, బాగానే ఉంది. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాల్లో నేను 9 ఎకరాలు టమాటా లీడింగ్ లో ఉంది. ఇప్పుడు కేజీ 150 వేయనివ్వకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మన ల్యాండ్ డేటా ఉంది కదా, నువ్వు ఎకరంలో పండించింది ఇప్పుడు పసుపు ఉంది ఉదాహరణకి, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకునేది 2 ఎకరాల్లో తీసుకెళ్ళి ఇది తీసుకోమంటే తీసుకోవట్లేదుగా. నువ్వు ఎకరంలోనే వేసావు, ఎకరంలోనే తీసుకున్నావు. అట్లానే ఇప్పుడు టమాటా పండే ఏరియా ఉంది, నువ్వు ఏరియాలు సెలెక్ట్ చేసుకో. టమాటా పండే ఏరియాలో ఇప్పుడు అనంతపూర్, మదనపల్లి ఇవన్నీ ఉన్నాయి టమాటా పండే. అక్కడికి వెళ్ళేసి ఆ ఏరియాని ఒక సీజన్కి టమాటాకే కేటాయించండి. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఇక్కడ ఆకుకూరలు బాగా అవుతాయి, ఈ ఆకుకూరలు కేటాయించండి. నువ్వు ఈ ఎకరంలో ఆకుకూరలు పండితేనే నువ్వు అమ్ముకోవడానికి ఇది ఉంటుంది. అట్లా రెగ్యులేట్ చేయగలిగినాడు. ప్రొడక్షన్ ఎందుకు రెగ్యులేట్ కాదు? నీకు మాన్సూన్ ఫోర్కాస్ట్ ఉంది, ఈ సంవత్సరం ఎకరానికి ఎంత వస్తుంది అనేది గెస్ చేయాలి. మనకి ఎంత రిక్వైర్మెంట్ అనేది డేటా ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని బట్టి కొంత 20% 30% ఎక్సెస్ ప్రొడక్షన్ పెట్టుకుని దాన్ని అంతకు రెగ్యులేట్ చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడే ఈ వ్యవసాయం అనేది సస్టైనబుల్ అవుతుంది. అలా రెగ్యులేట్ చేసుకోవాలన్నా కూడా సార్ గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ ఇస్తే రైతులకి ఇవ్వాలి. మరి గవర్నమెంట్ మాట్లాడడానికి సహకరిస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇవాళ రైతు ఉన్నాడు, 1985లో ఉన్న ప్రొడక్షన్ ప్రైస్కి ఆ రోజు ఉన్న లేబర్ కాస్ట్కి, ఇన్పుట్ కాస్ట్కి కంపేర్ చేయమనండి. ఏ గవర్నమెంట్ కంపేర్ చేస్తూ ఉంది? ఇప్పుడు ఆ రోజున కూలి వాళ్ళకి 7 రూపాయలు కూలి 85లో, నేను వ్యవసాయంలోకి వచ్చినప్పుడు 7 రూపాయలు కూలి. ఇవాళ 350 రూపాయలు. ఎన్ని టైమ్స్ పెరిగింది? 50 టైమ్స్ పెరిగింది. ఆ రోజున వరి 500 రూపాయలు ఉంది బస్తా, ఇవాళ ఎంత అయింది? 2000 అయింది అనుకోండి. 4 టైమ్స్ పెరిగింది. ఇది 50 టైమ్స్ పెరిగింది, అది 4 టైమ్స్ పెరిగింది. రైతు ఎట్లా సస్టైన్ అవుతాడు? ఆ రోజు యూరియా బస్తా ఎంత, ఇవాళ ఎంత? ట్రాక్టర్ దున్నినందుకు ఆ రోజు ఎంత, ఈ రోజు ఎంత? అవేమన్నా మల్టిపుల్గా పెరిగిపోతున్నాయి. ఇదేమన్నా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏమన్నా 50 రూపాయలు కూరగాయ అంటే ఎక్కడైనా ఏదన్నా వేరే వస్తువు ఏదన్నా ఉందా 50 రూపాయలకి? ఏది బయట కంపెనీలు తయారు చేసేవి ఒక చాక్లెట్ కానీ ఇవి కానీ ఏమన్నా వస్తున్నాయా? కేజీ కూరగాయలు అంటే వాల్యూ ఏంటి అనేది తెలియట్లా పబ్లిక్కి. ఇవాళ అమ్మో 50 రూపాయల, అమ్మో 200. అదే 200 చిన్న ట్యాబ్లెట్ ఫార్మా కంపెనీ వాడు తయారు చేసి చిన్న ట్యాబ్లెట్ 200 రూపాయలు అంటే వాడు భయపడి వేసుకుంటాడు. ఈ 200 రూపాయల కూరగాయలు ఒక నెల రోజులు కొనడానికి చచ్చిపోతున్నారుగా. ఆ పేపర్లలో కూడా అంతే పబ్లిసిటీ చేస్తున్నారుగా, మీ మీడియా కూడా అంతే కదా. టమాటా 200,
రూపాయల చొప్పున ఒక నెల 2 నెలలు రైతు తింటే అవి సస్టైన్ అయ్యి ₹2 అప్పుడు అక్కడ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాడు. ₹2 అప్పుడు కూడా ఏం చేయగలుగుతున్నాడు? తీసుకెళ్ళి పారబోతున్నాడు. అదే అంటున్నా సార్, ఇప్పుడు టమాటా 200 300 కొనాలి, కానీ దాన్ని ఒకేసారి ప్రైస్ డ్రాప్ ఏదైతే మీరు అన్నారు ₹2 ₹3 చేశారో అక్కడ ₹2 ₹3 వల్ల 200 ఎక్కువ కనబడుతుంది సార్. అవును, అప్పుడు అది డ్రాప్ చేయడం అంటే అక్కడ ఎవరు చేస్తున్నారు? అది కొంచెం ప్రొడక్షన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ దళారీలు డ్రాప్ చేసేస్తున్నారు. అది దళారీ వ్యవస్థ లోపమా గవర్నమెంట్ లోపమా? గవర్నమెంట్ లోపం ఉంది. గవర్నమెంట్ దళారీ వ్యవస్థను తీసేయనివ్వండి. ఇప్పుడు ఇదే పంట పండించిన రైతు తీసుకెళ్ళి ఎందుకు అమ్ముకోలేకపోతున్నాడు సార్? రైతు ఏదో ఏం చేయగలడు? ఒక పనే చేయగలడు, ప్రొడక్షన్ చేయగలడు. ఇప్పుడు నేను ఇక్కడ కూలోళ్ళు పని చేస్తున్నారు, నేను మార్కెట్లో కూర్చొని అమ్ముకుంటా కూర్చుంటే వీళ్ళు ఇక్కడ పని చేస్తాడా? ఈ క్రాప్ ఏమవుతుంది? పండించేది ఎవడు? రైతు 2 పనులు చేయలేడు, ఎప్పుడు ఒకటే చేయగలడు. మరి ఇలాంటిది ఓవర్కమ్ చేయాలంటే చేస్తే ఈ ఎఫ్పిఓలు ఇట్లాంటివి వచ్చేసి రైతులందరూ కలిసి 10 మంది రైతులు కలిసి ఇక్కడే మార్కెట్ నేను పెట్టినట్టుగా ఉంది. నా చుట్టుపక్కల 10 మంది రైతులు వచ్చి అక్కడ అమ్మేసుకుంటే వాడికి ఏమో చేలో కోసుకుంటాడు, అక్కడ పెట్టేసి అమ్మేసుకుంటాడు. కావాల్సిన వాడు కన్జ్యూమర్ వస్తాడు, లేకపోతే మిడిల్ మ్యాన్ వస్తాడు, ఎవడో వస్తాడు. అది అట్లా ఆ వ్యవస్థని ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కూరగాయలు ఉన్నాయి, తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్తే ₹20 రాస్తాడు వాడు. సరే ₹20 కన్జ్యూమర్కి వస్తా, ₹20 మీద ₹10 లాభం వేసుకుని ₹30 కానీ కన్జ్యూమర్కి వెళ్తా అంటే రైతు హ్యాపీగా ఉంటాడు. పర్లేదులే, నేను ₹20 మీద ₹30 ₹10 లాభం ఉందనుకున్నాను. ₹20 తీసుకెళ్ళింది దాన్ని ₹60 అమ్ముతా ఉంటే రైతుకు ఉసురు అనిపిస్తుంది కదా. అదే సార్ అంటున్నా, ఇప్పుడు బతకాలనుకున్న రైతు మార్కెటింగ్ సమస్య ఉన్నా ఏదో విధంగా ఒక ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇందాక నేను అన్నట్టు 1 ఎకరం 1/2 ఎకరం ఉన్నా అసలు వాడు ఏం చేయగలడు? ఇప్పుడు నేను 10 ఎకరాలు ఉంది కాబట్టి నాకు నేను 15 ఎకరాలు వ్యవసాయం, 15 ఎకరాల్లో కొంత లాస్ అయినా కూడా నేను తట్టుకోగలను. 6 ఎకరం రైతు ఏం చేయగలడు? గవర్నమెంట్లు అదే ఇప్పుడు చేస్తుంది అదేలే. ఇప్పుడు గవర్నమెంట్లు కూడా కొంతమంది ఇది చేస్తున్నాయి, కానీ ప్రైస్ రెగ్యులేషన్ అనేది చేయలేకపోతున్నారు. ₹40 ₹50 అనేది అసలు వాళ్ళ కూరగాయ అనేది గిట్టదు. ఇప్పుడు బెండకాయలు కోసారు, ఇప్పుడు అది కేజీకి వచ్చేసి ₹8 పికింగ్ ఛార్జే పడుతుంది. మరి దాన్ని ఇక్కడ నుంచి బస్తాలో పట్టుకుని మార్కెట్కి తీసుకెళ్ళి మార్కెట్లో వాడు కమిషన్ ఇచ్చి ₹15 అమ్మితే వీడికి ఏముంటుంది? సరిపోతున్నాయి దాని ఖర్చు. ఒకసారి ఎదురిచ్చి రాదు. సొరకాయలు ఉన్నాయి, ఇక్కడి నుంచి మోసుకుని వెళ్ళి ఆడి దగ్గర తీసుకెళ్తే ₹5 ₹4 అంటాడు. వీడిక్కడి నుంచి ఒక పూట పని చెడిపోతుంది. ఆ రేటు అయిన తర్వాత వీడికి నీరసం వచ్చేసి ఇంటి దగ్గర పడుకుంటాడు, పొలం కూడా రాడు. ఇలాగ ఇది పురుగు పట్టి ఇది పోతుంది. సార్ మీరు అన్నట్టు ఇది అక్కడ తీసుకెళ్ళడానికి వాళ్ళే వచ్చింది ఎవరు? కన్జ్యూమర్స్ ఎవరైతే కన్జ్యూమర్కి అదే ఇప్పుడు ఆ రోజులు వస్తాయి. ఇప్పుడు బెంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం టమాటాలు, బెంగళూరు నుంచి రాంది ఇక్కడ లేవు టమాటాలు. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేస్తారు? ఇప్పుడు రైతు బజార్లో ₹50 ఇస్తున్నారంటే పోయి క్యూ కడతారు, అట్టనే వస్తారు. రేపటి నుంచి మా ఇప్పుడు వచ్చేదాకా ఈ రైతు బతకాలి కదా అని చెప్తుంది. ఈ రైతు అప్పుడు దాకా నిలబడాలి కదా. ఈ రైతులైన వాడు నిలబడలేడు. ఇప్పుడు మా జనరేషన్ ఉంది, మేము 60s వచ్చాం, మేము చేస్తున్నాం, కానీ 30-40 వాడు రావట్లేదు అసలు. వ్యవసాయం అంటే రావట్లా. అట్లానే లేబర్ ఇప్పుడు ఉంది, ఆ జనరేషన్ పోతే నెక్స్ట్ లేబర్ లేరు. మరి ఎలా సార్ ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ రావాలంటే ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు ఈ యూత్ ఏంటంటే ఈ సుఖానికి అలవాటు పడి వచ్చి వ్యవసాయం చేయాలంటే చేయలేరు. ఇది కష్టతరమైన పని. వాడు ఏంటంటే గట్టు మీద నుంచి చేయించాలంటే చేయించేది అది కాదు. ఇది వాడు వచ్చి పొలంలో దిగి చేస్తేనే ఇది వస్తుంది. అంతే కదా సార్. ఇప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ స్ట్రెస్ భరించలేక వ్యవసాయం వస్తున్నాం అని చెప్పి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? సంవత్సరంలో వస్తున్నారు, 2వ సంవత్సరం తట్టుకోలేక తర్వాత మీ యూట్యూబ్లో ఏమన్నా ఆ పంట అయితే 6 లక్షలు వచ్చినాయి, ఇది పంట అయితే 50 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఈ టమాటాని హైక్ చేయకపోతే ఈ యూట్యూబ్లో ఏం చూపెడుతున్నారు? వాడికి ఎవడికో 20 కోట్లు వచ్చినాయి అంట. ఇవన్నీ చూపెడుతునేసరికి ఆశ అనేది మొదలవుతుంది. ఇప్పుడు టమాటా నారు దొరకట్లేదంట. అదే సార్ మేము అంటుంది కూడా అదే, 20 కోట్లను చూపిస్తున్నాం. 20 కోట్లు ఎలా వచ్చినాయి, ఎంత కష్టపడితే వచ్చినాయి అని చూడాలి. అదే అంటున్నా. అదే ఇప్పుడు 20 కోట్లు అంటే లక్గా వచ్చినాయి వాడికి, వాళ్ళ ఈ మార్కెట్ ప్రైస్ బట్టి వచ్చినాయి. అది నిజంగా అదృష్టం సార్ మాట చెప్పాలంటే. ఇప్పుడు అదేనండి నేను చెప్పేది ఏంటంటే, ఈ చెప్పేవాళ్ళకి కూడా ఆ కాస్ట్ వాల్యూషన్ అవన్నీ వేసుకుని చెప్పాలి. ఇప్పుడు మా దగ్గర అక్కడికి వస్తారు, బ్యాక్ ఎండ్కి వెళ్ళి చూడండి అంట, ఒక్కటి రాడు లోపలికి. అక్కడ చూసి అమ్మో కేజీ ₹50 అమ్ముతున్నాడు, రోజుకు 100 కేజీలు దిగుతాయి, 5,000 వస్తాయి నెలకి. అంటే ఆ క్రాపు ఎప్పుడు అట్టనే కాస్తా ఉంటుందా? ఇవన్నీ వాల్యుయేషన్ వేసుకోదు. యావరేజ్ క్రాపింగ్ ఏంటి, ఇదేంటి, ఏదైనా ఎవరన్నా ఇప్పుడు వచ్చి అడుగుతారు, మేము చేద్దాం అనుకుంటున్నాము, మీరు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే టిప్ చేస్తారు. పొరపాటును కూడా చెప్పను. రండి, ఆ క్రాప్ పీరియడ్ అంతా వచ్చి నేర్చుకోండి. డైలీ వచ్చి నేర్చుకుంటే నేను నేర్పుతా.
వాడికి అలాగా. ఇంట్రెస్ట్ లేకుండా ఊరికి వచ్చి సరదాగా వారానికి 10 రోజులకు ఒక రోజు వచ్చేసి క్వశ్చన్లు వేస్తాడు, 90 క్వశ్చన్ తయారు చేసుకుంటాడు వాడు. వాడికి ఆన్సర్ చెప్పడం చెప్పినందువల్ల ఉపయోగం లేదు, వాడు కంటిన్యూ చేస్తాడు. వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే క్రాప్ స్టార్ట్ ముందు ఏంటంటే నిక్కరేసుకుని పొలంలో దిగేటట్టయితే రా వ్యవసాయానికి, అదర్వైజ్ నువ్వు చేయలేవు. డైరీ ఫామ్ పెడతానంటాడు, పేడకాడి తినంటాడు, పాలు తినంటాడు. ఎవడు తీస్తాడు? బేహారవాడిని పెడతానంటాడు. బేహారవాడిని బెంగాలవాడిని పెట్టి నువ్వు పాలు తీపిస్తే నువ్వు అసలు పెట్టడం కూడా అనవసరం అంటాను. నేను పెడతానంటాడు, పెట్టంటాను. 6 నెలలు తిరిగేసరికి వస్తాడు, అండ్ అమ్ముతానండి నా దగ్గర ఆవులు ఉన్నాయి ఎవరికైనా కావాలని చెప్పండి అంటాడు. అంత తేలిక అనుకుంటారు. అంటే ఆడ ఫ్రంట్ ఎండ్లో ఆ కాలిక్యులేషన్ వేసుకుంటారు. ఆకుకూర కట్ట 15 రూపాయలు అవుతుంది, దీంట్లో 100 కట్టలు అవుతాయి, 1500 వస్తుంది. ఈ రకంగా ఎకరంలో ఎన్ని లక్షలు వస్తున్నాయి, ఈ వాల్యుయేషన్లు వేస్తారు. దానివల్ల లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి దిగటం, లాస్ట్ కొంత 20-30 లక్షలు బాగొట్టుకుంటారు, అప్పుడు వెళ్తారు. ఇప్పుడు ల్యాండ్ కూడా తగ్గిపోతుంది సార్, ఉన్న కొద్దీ మరి ల్యాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కట్టిన పొలం అంతా తీసుకురావాలంటే ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి? జనాభా పెరిగిపోతున్నారు. రేపటి నుంచి ఆదాయాలకు అన్నిటికీ వస్తుంది. ముందు ఇటు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, వెజిటబుల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఆకుకూరలు, అక్కడ సరిగా పండగ. ఈ ఎలా స్టోర్ చేసుకుంటారు సార్? మీకు వచ్చిన ప్రొడక్ట్స్ తీస్తారు కదా సార్, మనం ఏదైతే క్రాప్ ఉందో ఆ క్రాప్ మనం ప్రొడక్షన్ తీసేసుకుంటాం, తీసుకుని స్టోర్లో వెళ్ళిపోగా మిగతా స్టోరేజ్ ఎలా చేస్తాం? కూరగాయలు అనేది ప్రస్తుతానికి అసలు మాకు అసలు అప్పుడు ఆ ఉండ కోల్డ్ స్టోరేజ్ చూపెట్టాను కదా, న్యాచురల్ సిస్టమ్, అది అక్కడ తీసుకున్నానండి సార్. ఇప్పుడు మేమేంటంటే ఈ పండిన కూరగాయలని ఆ రోజు మార్కెట్ కాగా ఏమన్నా మిగిలితే సామాన్యంగా మిగలవు, ఏదన్నా మిగిలినవి ఉంటే న్యాచురల్ ఫ్రిడ్జ్ తోటి ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే బయటికి లోపలికి ఒక 8 degrees టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. దాంట్లో భద్రపరుచుకుని 2వ రోజు వాడుకుంటాం వాటిని. అంటే కూరగాయల క్వాలిటీ కానివ్వండి ఇవి ఏం తగ్గవు. మిగతా ఆకుకూరలు అనేవి ఏంటంటే ఏ రోజుకి కావాల్సినవి ఆ రోజునే ఫిక్స్ చేసుకుంటుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు 50 సంవత్సరాలు పైబడిన రైతులు ఉన్నారు, దాని తర్వాత తరం రైతులు లేరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మరి తర్వాత తరం ఎలా బతకాలి సార్? ట్యాబ్లెట్లు, ఫుడ్ ట్యాబ్లెట్స్ తయారవ్వాల్సిందే ఇక. సప్లిమెంటరీ ట్యాబ్లెట్స్ ఉన్నాయిగా, ఫుడ్ ట్యాబ్లెట్స్ తయారవ్వాలి. అంతేగాని అగ్రికల్చర్లో ఎవరు రాలేరు? ఏం రాలేరండి. ఈ కార్పొరేట్ సెక్టార్లో పోతుంది. కార్పొరేట్ సెక్టార్లో పోతే మనం కొనలేని పరిస్థితి, వాడు చెప్పినంత కొనాలి. మరి ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా సార్? ఏదో ఒక ఆలోచన, ఇప్పుడు ఇలాంటి పెద్దోళ్ళు ఆలోచించాలి దీనికి కూడా. ఏముంటుంది అది, ఏదైనా దెబ్బ తగిలిన తర్వాతనే దానికి రెమెడీ ఏంటనే చూడాలనేది. రేపు ఈ ఎఫెక్ట్ ఇప్పుడు టమాటాలు 200 అయినాయి అనే తర్వాతనే కదా ఎక్కువ ఎట్లా నెక్స్ట్ ఇయర్కి ఎట్లా చేయాలనేది గవర్నమెంట్లు కూడా ఆలోచిస్తున్నాయి. ఇక అట్లానే మళ్ళీ దెబ్బ తగిలి ఆహార సంక్షోభం వస్తేనే మళ్ళీ దీనికి ఒక మార్గం అనేది అప్పుడు ఎత్తుకుతారు. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? లైక్ గవర్నమెంట్ సెక్టర్ కానీ రైతు ఏం చెప్తాం, మనం చెప్తే గవర్నమెంట్ పాలసీలు మారుతాయా? చాలా మంది చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి నిర్మలా సీతారామన్కి చెప్పాం, అగ్రికల్చర్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ బేర్ చేస్తుంది, ఫెర్టిలైజర్ మీద ఇస్తుంది. ఉదాహరణకి డిఏపి ఉంది, డిఏపి మీద బస్తాకి 4,000 చిల్లర ఇస్తుంది. ఏ రకంగానా కానీ కెమికల్ ఫార్మింగ్లో కన్నా న్యాచురల్ ఫార్మింగ్లోకి 30 నుంచి 35 బస్తాలు ఫర్టిలైజర్ వాడుతున్నారు. ఇది ఒక్కొక్క ఎకరాకి వచ్చేసి 40 నుంచి 50,000 రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ అసలు ఫెర్టిలైజర్ అనే దాని జోలికి పోడు. ఈ 40-50 వేలు ఆ రైతుకి ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రైతుకి ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతు ఎప్పుడు ఎదురు చూడడు, ఈ సబ్సిడీల కోసం దీనికి ఎదురు చూడడు. తను ఏంటంటే ఒక విలువలకి ఆధారపడి దాని మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ రైతుకి 50,000 సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఈ రైతుకి ఏదో రకంగా గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే అగ్రికల్చర్ నిలబడుతుంది. ఇప్పుడు అది మన కంట్రీకి కూడా రెవెన్యూ మిగిలిపోతుంది కదండి. సబ్సిడీ ఇచ్చేది 1000 కోట్లలో ఉంటుంది కదా మన ఫెర్టిలైజర్ సబ్సిడీ అనేది. దాంట్లో 50% తగ్గిపోతుంది. ఇప్పుడు అదే ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి ఒక 20,000 రూపాయలు ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ అంటే డబ్బులుగా ఇవ్వమని ఈ రైతు అసలు అడగడు. న్యాచురల్ ఫార్మింగ్ చేసే రైతులు ఏది డబ్బుల కోసం ఎదురు చూడడు. అతనికి ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే దీంట్లో కావాల్సినటువంటి బై ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆవు ఇట్లాంటివి
అవి ఏదన్నా వాటికి ఏదైనా హెల్ప్ చేయగలిగితే మార్కెటింగ్ కానీ సర్టిఫికేషన్ కానీ ఇట్లాంటి సర్టిఫికేషన్ అనేది వాళ్ళ పెద్ద మోడు. నాకు తీసుకునే మార్కెట్లోకి వెళ్తే ఈ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతాడు ప్రతివాడు. దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. సరే గవర్నమెంట్ ఏదో రకంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇప్పిస్తుంది సర్టిఫికేట్. దాన్ని ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలంటే 35,000 రూపాయలు ఫీజు కట్టి రెన్యువల్ చేయించుకోవాలి. అది రెన్యువల్ చేయించుకోవాలంటే చిన్న రైతులకి సాధ్యం కాదు. అది ఎకరం రైతులకి అది సాధ్యం కాదు. పెద్ద రైతు అయితే చేయించుకోగలడు, వాడు దానికి తగ్గట్టుగా మార్కెటింగ్ చేసుకోగలడు కాబట్టి అతన్ని చేసుకోగలడు. ఈ చిన్న రైతులు అందువల్ల నిలబడలేకపోతున్నారు. ఆ చిన్న రైతు మార్కెట్లో తీసుకెళ్తే మాకు తెలుసులే ఇది అదని గ్యారంటీ ఏంటి అంటాడు. ఈ రైతు చెప్పుకోలేని పరిస్థితి. అట్లా చాలామంది ఎండ్ స్టేజ్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు చేయలేక వ్యవసాయం. మార్కెటింగ్ మేజర్ ఛాలెంజ్. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏమన్నా మనకి స్కోప్ ఏముంటుంది? గవర్నమెంట్లు చేయాల్సిందే కానీ ఏ ఒక్కడి వల్లనూ ఏ సొసైటీ వలన సొసైటీలో ఏ ఒక్కడి వలన అవ్వదు. అది గవర్నమెంట్లు తీసుకోవాల్సింది మేజర్ డెసిషన్స్. అగ్రికల్చర్ నిలబెట్టాలంటే వాళ్ళకి మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదా సార్. అది గవర్నమెంట్లు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వచ్చే జనరేషన్స్కి ఫుడ్ ఉంటుందా లేదా ఈ క్యాలిక్యులేషన్ చేసి అసలు రైతుకి అనేది చెప్పండి సార్. వచ్చే జనరేషన్ ఫుడ్ ఉండాలంటే కంపల్సరీ ఉండాలి, రైతుని నిలబెట్టుకోవాలి. అది చెప్పండి సార్. ఒకసారి అది చెప్పండి సార్. వచ్చే జనరేషన్కి ఫుడ్ కావాలంటే వచ్చే జనరేషన్లో ఫుడ్ తినాలి అని అంటే ఇవాళ రైతుని నిలబెట్టుకోవాలి. రైతుని నిలబెట్టుకోవడం అనేది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఈ గవర్నమెంట్ ఏ రకమైన ప్రోత్సాహాలు ఇచ్చి అగ్రికల్చర్కి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మన కంట్రీలో మేజర్ మనది అగ్రికల్చర్ కంట్రీ, అగ్రికల్చర్ బేస్డ్. ఈ విధంగా రైతులకి వాళ్ళు ఇచ్చే ఈ మామూలుగా వాళ్ళు అలాట్ చేసే ఫైనాన్స్ కానివ్వండి ఇది కానివ్వండి చాలా తక్కువ. మిగతా రంగాలకి చేసేంత దానికంటే కూడా చాలా తక్కువ. ఈ 60% అగ్రికల్చర్ ఉన్న ఏ కంట్రీలో వాళ్ళు వ్యవసాయానికి చేసే బడ్జెట్ చాలా తక్కువ. దీన్ని ఏంటంటే ముందు తరాలకి ఫుడ్ తినాలన్నా లేకపోతే ఆహార పదార్థాల దేశంలోనే పండించుకోవాలి అని అంటే రైతుని కాపాడుకోవాలి. రైతుని కాపాడుకోలేకపోతే ఈ అన్నీ నాశనం అవుతున్నాయి. తర్వాత ఏంటంటే ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను మరల్చుకోలేకపోతే పర్యావరణం పాడవుతూ ఉంది, భూతాపం పెరిగిపోతూ ఉంది. ఈ మధ్య సైంటిస్టులు ఇచ్చిన డేటా ప్రకారం 2043 నాటికి ఆక్సిజన్ కూడా దొరకదంట ఇక్కడ మన భూమి మీద. ఈ చెట్లు తీసేసే దీన్ని బట్టి కూడా అది లేటెస్ట్గా సైంటిస్టులు ఇచ్చిన రిపోర్ట్ అది. అలాగే అందరూ ఈ పిల్లల్ని మన ఆరోగ్యంగా పెంచుకోవాలంటే నేచర్ని కాపాడుకోవాలి. నేచర్ని కాపాడుకున్నప్పుడే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా అదే సార్. అలాగే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు పనిట్లే కాకుండా ఫార్మర్ కూడా చేయాలని పిలుకోవాలి సార్. మేము కూడా దానికోసం ప్రయత్నిస్తున్నామండి. ఏమన్నా స్కూల్స్లో అవేర్నెస్ తీసుకొద్దామని కొన్ని స్కూల్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి మా స్కూల్స్కి ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటంటే మా ఆశ ఏంటంటే కనీసం కొంతమందిలో ఒక 5-6 మంది అయినా కూడా వాళ్ళకి ఏదైనా దీని మీద ఆశ పుట్టి ఫ్యూచర్లో ఒక రైతు అవుతాడేమోనని ఒక ఆశతోటి మేము కూడా స్కూల్స్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళని ఏంటంటే వీకెండ్ మంత్లీ ఒక రోజు లేకపోతే వాళ్ళకి కుదిరినప్పుడు ఒకసారి తీసుకొచ్చేసి ఒక్కో బ్యాచ్ని ఒక్కోసారి తీసుకొచ్చి వాళ్ళకి ఫార్మింగ్ గురించి దీనికి కూడా డిఫరెన్సెస్, మీరు తింటున్న ఫుడ్ ఏంటి, ఎట్లా దాని గురించి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళల్లో ఏదైనా చిన్న మార్పు వస్తే 100కి ఒక 5-6 మంది అన్న రైతులు తయారైతే కొంతవరకు అన్నా కానీ ఫ్యూచర్ జనరేషన్లో రైతు అనేవాడు ఉంటాడు. అంటే లేకపోతే ఇక మనం ఏంటి దీంట్లో ఉన్నప్పుడు ఒకప్పుడు రైతు అనేవాడు ఉండేవాడు ఇక్కడ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది దాదాపుగా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక నేను ఇంజనీర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు, లాయర్ అని చెప్తున్నాడు, డాక్టర్ అని చెప్తున్నాడు. నేను రైతు అని చెప్పుకోవడానికి చిన్నతనంగా అనిపిస్తూ ఉంది. అంటే అది చేసే పని అంత ఇదిగా ఉంటుంది. కాకపోతే ఆ రైతు లేనిది వీడు బతకలేడు. ఆ పరిస్థితుల్లో గర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి ఈ వ్యవసాయాన్ని. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీలైనంత వరకు ఆర్గానిక్ పంటలు పండించి తినడం వలన మనకు ఆరోగ్యం పెరుగుతుంది, రోగాల బారిన పడకుండా ఉంటాము. విషపూరితమైన పురుగుల మందులు వాడి పంటలను పండించకుండా మన ప్రకృతి సంపాదించిన ఎరువులతో పంటలు పండించండి. ఇది ఆరుమల్ల సాంబిరెడ్డి గారి ఆర్గానిక్ వ్యవసాయం కథ.
రైతుకు బాసటగా నిలిచే ప్రతి అంశాన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మెగా9 టీవీ అగ్రి. మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రైతు అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.